ప్రైజ్ లార్డ్ అమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? దేవునికి మహిమ కలుగును గాక. తెల్లవార్లు రాత్రంతా దేవుడు కాచి మనల్ని కాపాడి ఆయన ఉచితమైన కృపలో నిలబెట్టిన ఆ దేవదేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు చక్కగా నిజంగా 24 రోజులు దేవుడు మనల్ని మే నెలలో కాచి కాపాడి 5వ నెలలో కాపాడి మనల్ని సజీవంగా ఉంచారంటేనే దేవుని కృప. అసలు దేవుని బిడ్డలారా, మనము నిలిచి ఉన్నామంటే దేవుని కృప కదా. ఇట్లా కనీసం బాడీ ఇట్లా పడిపోయిందంటే, ఒక ఆమె నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసింది బాగా ఏడ్చుకుంటాం. ఎందుకంటే, అమ్మా ఏంటమ్మా, నేను యూట్యూబ్లో మీ వాక్యాన్ని చూశానమ్మా, మీ ప్రార్థనలో నేను ఏకీభవించాను. అయితే అమ్మ, నేను నడవలేని స్థితిలో ఉన్నాను, కానీ ప్రార్థన ఏకీభవించినాక కొంచెం నడుస్తూ ఉన్నానమ్మా అని బాగా ఏడ్చింది. ఏంటమ్మంటే, నేను నడవలేని స్థితిలో ఉన్నాను, ఏదో ప్రార్థన విన్నాక లేచి నేను నా పనన్నా నేను చేసుకుంటున్నాను, మరొకసారి నా కోసం ప్రార్థించండి అమ్మా అని ఆమె బాగా ఏడుస్తుంది. అప్పుడు నేను అనుకున్నాను కదా, నిజంగా కాళ్ళు మంచిగా ఉంటేనే, చేతులు మంచిగానే ఉంటేనే కదా. ఇప్పుడు నాకైనా చూడండి, చేయి వల్ల ఎంత ఇబ్బందిగా ఉంటుందో, నేను బయటికి వెళ్ళలేక, నా పని చేసుకోలేక, నిజంగా అసలు ఎంత ఇబ్బందిగా ఉంటుందో. అందుకనే మనం దేవుణ్ణి, మన అవయవాలను బట్టి దేవునికి ఎక్కువగా స్తుతించాలి. మోకాలు నొప్పి వచ్చినా మనం నడవలేం కదా. కానీ మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుని కోసం, కనీసం దేవుని కోసం నడవాలి, మందిరం కోసం నడవాలి. దేవుని యొక్క మందిరం దగ్గర పడిపోతే మనం ఎలాగో వెళ్ళలేం కదా. అందుకని దావీదు అంటున్నాడు ఇక్కడ 122వ దావీదు కీర్తనలో ఒక చక్కటి మాట దావీదు చెప్తూ ఉన్నాడు. మన కాళ్ళు ఉన్నప్పుడే, మనం శరీరంలో ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని మందిరాన్ని కానీ, దేవుని సన్నిధిని కానీ, దేవుని యొక్క పనిని కానీ మనం నిర్లక్ష్యం చేయొద్దు. కీర్తన గ్రంథం 122వ వాక్యాన్ని చదువుతున్న 1వ అధ్యాయాన్ని, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. కుదండి, ఎంత చక్కటి మాట. వృద్ధుడైపోయినాకంట దావీదు ఎందుకంటే మందిరం అంటే దావీదుకి చాలా ఇష్టం. మనం బైబిల్ గ్రంథంలో చూసాం, నేను దేవుని మందిర ఆవరణంలో పచ్చని వల్లేవ మొక్కనై ఉంటాను అన్నట్టుగా ఆయన మందిరం గురించి ఎంతో బాగా రాస్తూ అంటున్నాడు. వృద్ధుడైపోయాడంట. వృద్ధాప్యంలోకి వచ్చినాక, అయ్యో యెహోవా మందిరానికి వెళ్తాము రండి, రమ్మని నన్నెవరైనా సరే నాతో అన్నప్పుడు నేను ఎంతో సంతోషిస్తాను. ఎందుకు దావీదుని ఒకళ్ళు తీసుకెళ్ళాలి, వృద్ధాప్యంలోకి వచ్చాడు, మందిరానికి తీసుకెళ్తే కానీ వెళ్ళలేడు. అంత వృద్ధుడైనప్పుడు కూడా మందిరం మీద చాలా చాలా ఆశ. చూసారా, కొంతమంది ఆదివారం వస్తే మందిరానికి వెళ్ళరు, ఉపవాస ప్రార్థనలు అంటే మందిరానికి రారు కదండి. మందిరం అంటే ఎంత నిర్లక్ష్యం చేస్తారంటే చాలా చాలా నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది దైవ సేవకులు వచ్చారంటే రారు, కేవలం ఒక్క ఆదివారం మాత్రం ఆదివారం వెళ్ళాలి కదా, ఆ గంటన్నర 6 గంటలే మందిరంలో కూర్చోవాలని ఒక రూల్స్, ఒక ఇదిని వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. కానీ అది కాదమ్మా. ఎందుకంటే కాళ్ళు చేతులు ఉన్నప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని ప్రసన్నత చూడాలి, వాక్యం వినాలి కదా. లైవ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మాకు ఇంటి ముందుకే వచ్చేస్తున్నాయి, మాకు సెల్ ఫోన్లను వచ్చేస్తున్నాయి, అన్నీ మేము వింటున్నాం. ప్రతిరోజు మేము వినేది లైవే వింటున్నాం, లైవే చూస్తున్నాం, ఇంకా ఏమీ చూడలేదు అన్నారు. ఇట్లా చూసారండి, లైవ్ ఎట్లా చూస్తాం? మనం పడుకొని చూస్తాం, తింటా చూస్తాం, తర్వాత నడుస్తూ చూస్తాం, పని చేస్తూ చూస్తాం. అది కాదు. ప్రభు మందిరంలోకి వచ్చి కృతజ్ఞతతో కూర్చొని ఆ యొక్క సేవకుల నోట్ల నుంచి వచ్చే మాటలు వింటూ ఆ యొక్క దేవుని దర్శనాన్ని మనం చూస్తున్నప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంటుంది కదమ్మా. అందుకే నేను ఒకటే చెప్తున్నా, లైవ్ చూడొచ్చు, ఒకవేళ లేకపోతే చాలామంది నాతో అంటారు, అమ్మ లైవ్ చూశానమ్మా. లైవ్ ఎట్లా చూస్తున్నావు? బయటకు వస్తే ఛార్జీలు అయిపోతాయనా? మందిరానికి వెళ్తే కానీ బాధ వచ్చినప్పుడు లైవ్లో నుంచి కాదు, డైరెక్ట్గా వెళ్ళి ఆ వ్యక్తిని కలుసుకోవాలి. దేవునికి మహిమ. అందుకని ఆదివారం మందిరానికి వెళ్ళాలి, మందిరాన్ని ప్రేమించాలి. మందిరంలో ఉన్న దైవ సేవకుల మీద ఎంత ప్రేమో తెలుసండి. హన్నాకి ఏలి అంటే
ఎంత ప్రేమో. ఆ దైవ సేవకుడు వృద్ధాప్యానికి వచ్చాడని, ఇంకా ఆ దైవ సేవకుడు పరిచర్య చేయడానికి కొడుకులు సహకరించట్లేదని, ఆ దైవ సేవకుడు కొడుకులు చేస్తున్న తప్పులను బట్టి నలిగిపోతున్నాడని, ఆ దైవ సేవకుడు తర్వాత సంఘాన్ని నడిపించేవారు లేరని అన్న ఏం చేసిందో తెలుసా? మందిరంలో ప్రార్థన, మందిరంలో విజ్ఞాపన, మందిరంలో ప్రతిజ్ఞత. నాకు గనక మగ బిడ్డనిస్తే ప్రభువా, ఈ మందిరానికి ఇక్కడికే ఇస్తా, సంఘానికి ఇచ్చేస్తా, సేవకునికి ఇచ్చేస్తా. ఈ దైవ సేవకుడి దగ్గర నా కుమారుడు పెరిగి ఈయన తర్వాతే నా కుమారుడు ఈ సంఘ భారాన్ని మోస్తాడు అని కన్నీరు కార్చి కుమారుడు కోసమే ప్రార్థించి ఆమె దేవుని దగ్గర పొందుకుంది. ఆమె నమ్మకత్వాన్ని బట్టి, ఆమె ఇచ్చిన మాటను బట్టి దేవుడు అనుకున్నాడు, నీలాంటి నమ్మకస్తురాలకి నేను ఎందుకు ఇవ్వనన్నట్టుగా కుమారుని ఇచ్చాడు. అవును దేవుని బిడ్డారా, మన పిల్లల్ని మందిరానికి తీసుకుని వెళ్ళాలి, మనం మందిరానికి వెళ్ళాలి. వాళ్ళెంత ఉన్నతులైనా ఉద్యోగస్తులైనా మందిరానికి వెళ్ళమని చెప్పాలి. మందిరంలో కానుక వేయి, దశమ భాగమయ్యి అని చెప్పాలి. అప్పుడే దేవుడు మనలను, మన కుటుంబాలను, మన పిల్లలను ఆశీర్వదిస్తాడు కదా. దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుడు ఎందుకో మందిరం గురించి ఎవరితో మాట్లాడారో, మందిరం నిర్లక్ష్యం చేసే వారితో మాట్లాడారా? ఎవ్వరు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే నిలబడినప్పుడే మనం పడిపోతే ఎవ్వరు మనల్ని చూడరు. ఆ దేవుడు తప్ప, ఆ దేవుడి సహాయం తప్ప మనకి ఎవరు చూడు. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను అలాంటి బాధ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, మహిమ కలిగిన తండ్రి స్తోత్రం. ఎంతమంది ఉదయకాలంలో వాక్యంలో ఏకీభవిస్తున్నారు ప్రభు. నిజమే దేవా, కొంతమందికి బాధలు తెలియదు నాయన, అందుకని ప్రభు నిర్లక్ష్యంగా ఉంటారు. కొంతమందికి బాధలు తెలిసి ప్రభు ఎంతో నాయన పరుగులెట్టుకుంటూ దుఃఖంతో వస్తారు ప్రభు. ఈ ఉదయకాలం ఎంతమంది దర్శిస్తున్నారో తండ్రి, వారు వ్యాధిగ్రస్తులైతే వారిని ముట్టండి దేవా. అయ్యా, దుఃఖంలో ఉంటే ఓదార్చండి. నిజంగా మేము ఇలా ఉన్నాము అంటే అది నీ కృపేనా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను నీ వైపు తిప్పుకొని నాయన నీ చేతులతో ఆశీర్వదించి నీ రాజ్యం కొరకు సిద్ధపరిచి వారి అవసరతలు అక్కర్లన్నీ తీర్చి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.